నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని? నేనంటే లెక్కలేదు, నేనంటే భయం భక్తి లేదు. నీవు ఇలాగే ఉంటే పరలోక రాజ్యము నీవు రావడానికి చాలా కష్టం అవుతాదని నీకు అన్ని విషయాలు ముందుగానే చెప్పాను. అయినా నీవు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా పర్వాలేదు, నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించుము. నీవు నా మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా గమనించావా? లేదు కదా. ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలకిస్తావా? నీవు మందిరానికి వచ్చినప్పుడు నీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుని రమ్మని చెప్పాను. అయితే నీవు ఏం చేస్తున్నావు అంటే స్విచ్ ఆఫ్ చేసుకోకుండా మందిరమునకు వచ్చి కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటావు. అలాగే సెల్ ఫోను ఓపెన్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ట్విట్టర్, మెసెంజర్, ఫేస్బుక్ ఇంకా రకరకాల యాప్లు ఓపెన్ చేసి చెడు వ్యసనాలు చూస్తూ ఉంటాడు. నీవు మందిరమునకు వచ్చినప్పుడు ఇలాంటివి చేయవద్దని పదే పదే చెప్పాను. నీవు వినడం లేదు. మీ ప్రవర్తన బాగోలేదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు దేవుని సన్నిధికి వస్తావు, దేవుని మాటలు ఆలకించవు. దుర్మార్గు పనులు చేస్తూ ఉంటావు. వాళ్లతోటి వీళ్లతోటి మాట్లాడుతుంటారు. నా బిడ్డగా నీకు తగదని చెప్పాను. నీవు మారతావని, నీకు హృదయ పరివర్తన కలిగి జీవిస్తావని చూస్తున్నాను. అయినా నీలో మార్పు రాలేదు. ఇలా ఉంటే నీవు పరలోక రాజ్యమునకు రావు, నరకానికి వెడతావు. కాబట్టి ఇకనైనా మార్పు చెంది హృదయ పరివర్తన కలిగి బాగుపడతావని నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను. బైబిల్ వాక్యమును చదువు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు. నీవు నా మాటలు విన్న తర్వాత ఈ రోజు నుండి అయినా నీ మనసు మార్చుకుని హృదయ పరివర్తన చెంది దుర్మార్గు పనులు మానివేసి నీవు నాలో ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నిన్ను పరలోకమున చేరుస్తాను. నీ ప్రభుడను దేవుడునైనా యేసయ్యను మాటిస్తున్నాను. ఆమెన్.